లేదంటే అసలు మీ భార్య, పిల్లలు ఎందుకు చనిపోయారు? ఇప్పుడు వీళ్ళు నన్ను డైవర్ట్ చేసేది ఏంది అంటే డబ్బు కోసం మాట్లాడుతుండు అది నేను ఎప్పుడు అడగలేదు. నాకు నా నేను గట్టిగా చెప్తున్నా, నాకు నా పిల్లలు నా భార్య ఎందుకు చనిపోయిందిరా పగల్ నా కొడుక, అది అడుగుతున్నాను నేను. టికెట్లు కూడా మీ భార్య మీకు బుక్ చేసేది దుబాయ్‌కి వెళ్ళటానికి గానీ, మీకంత మెయింటైన్ చేసే అంత స్తోమత కూడా లేదు అంటూ కూడా చెప్తారు. అన్న ఇప్పుడు దుబాయ్కి టికెట్ అనేది కంపెనీ ఇస్తుంది. ఈయనకి అర్థం కాలే. ఫస్ట్ వీనికి అసలు మైండ్ ఉండి మాట్లాడుతుండా, మైండ్ లేక మాట్లాడుతుండా. నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను వారుణ్. విజయరెడ్డి కేసు రోజుకో సంచలనంగా మారుతున్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. ఇటు పక్క విజయరెడ్డి గారి భర్త సురేందర్ రెడ్డి తను నిజాలు బయటికి చెప్తూ తను ఒక్కో మాటని ఒక్కొక్క ప్రూఫ్గా తను చెప్తూ ఉన్నారు. ఇదే నేపథ్యంలోనే అపోజిట్లో ఉన్న తమ బామర్ది, అదేవిధంగా వైఫ్, అదేవిధంగా తన అత్తగారు ముగ్గురు కూడా తన భార్య, పిల్లలు చనిపోవడానికి పరోక్షంగా ప్రేరేపించారు. ప్రత్యక్షంగా వాళ్ళని చంపకపోయినప్పటికీ, వాళ్ళ చేతులతో చంపకపోయినప్పటికీ పరోక్షంగా తనంతట తాను చనిపోయేలాగా చేశారు. అదేవిధంగా ఆస్తుల పత్రాలు కానీ, బంగారం కానీ, అదేవిధంగా డబ్బు, నగదు కానీ మొత్తం కూడా తీసుకెళ్ళిపోయారు. వీళ్ళు నాకు ఏమి కూడా వద్దు, కేవలం వాళ్ళు చనిపోవడానికి, నా భార్య పిల్లలు చనిపోవడానికి కారణం ఏంటి అనేది తెలియాలంటూ కూడా సురేందర్ రెడ్డి గారు ఇటు పోలీసు మెట్లెక్కిన సంగతి తెలిసిందే. సో ఈ రోజు వరకు కూడా వచ్చిన ఆరోపణలన్నీ వచ్చినాయి. గతః కానీ ఆరోపణలు చేస్తున్న చిరంజీవి రెడ్డి ఆరోపణలు చేస్తున్న వాటిలో నిజమెంత, అసలు వాటిల్లో నిజం ఉందా లేదా, అసలు సురేందర్ రెడ్డి గారు అసలు ఈటిల మీద ఏమంటారు? కేవలం చిరంజీవి రెడ్డి చేసిన వ్యాఖ్యలు, చిరంజీవి రెడ్డి చెప్తున్న విధానాన్ని బట్టి అసలు సురేందర్ రెడ్డి గారి మాట ఏమంది? ఆయన ఒక్కొక్క ప్రూఫ్ బయట పెడతా ఉన్నారు, కానీ చిరంజీవి మాత్రం కేవలం కాల్ రికార్డింగ్స్ మాత్రమే చెప్తా ఉన్నారు. ఆ కాల్ రికార్డింగ్స్ని బయట పెడతా ఉన్నారు. అవి కూడా ట్రాప్ అంటూ కూడా సురేందర్ రెడ్డి గారు చెప్తా ఉన్నారు. ఆ కాల్స్ రికార్డింగ్ కూడా వాళ్ళందరినీ ట్రాప్ చేసి, నా ఫ్రెండ్స్ని ట్రాప్ చేసి వాళ్ళతో మాట్లాడిస్తూ ఉన్నారు అంటూ కూడా చెప్తున్నారు. అసలు పూర్తిగా అసలు ఏం జరిగింది, వీళ్ళిద్దరి మధ్య ఎలాంటి వివాదాలు నెలకొంటున్నా ఉన్నాయి, అసలు వీళ్ళిద్దరి మధ్య ఎందుకు మొత్తంగా చెలరేగుతా ఉంది, అసలు ఆయన చేసిన ఆరోపణలు నిజం ఉందా లేదా అనేది మనం తెలుసుకుందాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. రైట్, ప్రత్యేకంగా మీకైతే నేను చెప్పాల్సిన పని లేదు. ఎందుకు అంటే గత కొద్ది రోజుల నుంచి మీ బామ్మర్ది చిరంజీవి రెడ్డి ఒక్కొక్క ఆరోపణ చేస్తున్నారు. మొదటిగా తన భార్య, మీ భార్య చనిపోవడానికి కేవలం కారణము మీరు మాత్రమే. ఎందుకంటే ఫోన్ చేసి హింసిస్తూ ఉంటారు. ఫస్ట్ వచ్చేసరికి 17 సంవత్సరాల పెద్ద, ఈ విషయం మీద చెప్తా ఉన్నారు. ఇది ఆల్రెడీ మనం డిస్కస్ చేసాము. కానీ రెండోది వచ్చేసరికి దుబాయ్లో ఏ పనులు చేయలేదు, లేబర్ పని చేశాడు, స్పాల్ పెట్టి నడిపాడు, ఆ స్పా సెంటర్లతో ఆయన బ్రతికాడు, దాదాపు కొన్ని సంవత్సరాల వరకు కూడా ఆయన డబ్బులు పంపించట్లేదు అని మొదటి ఆరోపణ చేశారు. సో దీని మీద అసలు మీరేమంటారు? నిజంగా స్పా సెంటర్లో సురేంద్ర అనే వ్యక్తి మీరు నడిపారా? ఆ స్పా సెంటర్లో నడిపేంత కెపాసిటీ మీకుందా? అన్న ఒకటి, ఆయన చెప్పేది ఒక క్లారిటీగా లేదు. ఓకే, నేను లేబరు, నేను పని చేయలేదు, నేను ఏదో చేశానని ఆయన చెప్తున్నాడు. ప్రూఫ్ ఉండాలి కదన్నా. చెప్పడం ఈజీ, మనిషి ఎప్పుడైనా ఎవరైనా చెప్పొచ్చు. చెప్పడానికి ప్రూఫ్ కావాలి. నేను చెప్పే ప్రతి వర్డ్కు ప్రూఫ్ ఉంది నా దగ్గర. నీ దగ్గర ప్రూఫ్ ఉంటే చూపెట్టు. ఓకే, నేను నాకన్నా నా భార్య కన్నా 17 సంవత్సరాల పెద్ద అని చెప్తున్నాను. ఓకే, నా 10th క్లాస్ బ్యాచ్ చూడండి, 1993 నా 10th క్లాస్ బ్యాచ్. ఆ బ్యాచ్ నుంచి -15 ఇయర్స్ మైనస్ చేసుకోండి, ఎంత వయసు ఉంటుందో మీరే కనుక్కోండి. ఎందుకంటే నేను ఎన్నో చదువుకొని పోయిన వాళ్ళు కాను. నా క్లాస్మేట్ 70 మెంబర్స్ ఉంటారు, 93 బ్యాచ్. నాకు కావాలంటే నా ఫోన్లో గట్రా వాళ్ళ గ్రూప్ ఉంటుంది మాది, చూడండి. ఇగో ఒకసారి ఆయన ఇష్టానికి, ఆయనకి ఏది ప్రూఫ్ లేకుండా ఆయనకు నచ్చినట్టు జనాలను మోసం చేయాలంటే ఎవరు మోసపోతారు కాదు. ఇప్పుడు నేను అడిగేది ఏంది, నేను నా పిల్లలు భార్య ఎందుకు చనిపోయాను, నేను నా టెన్షన్లో నేనుంటే ఆయన లేనిపోని ఎలిగేషన్ చేసుకుంటూ మళ్ళీ జనాలకు ఒక తప్పు దోరి పట్టిస్తున్నాడు. అది నిజం అంటే నిరూపించండి. ఓకే, నేను ఏం చేశాను అనేది నా వైఫ్కు నాకే తెలుసు, నీకు తెలియదు కదా. నా వైఫ్ నేను డిస్కషన్ చేసుకుంటా, కానీ నీతోటి నేను అవసరం లేదు కదా డిస్కస్ చేయడానికి. నువ్వు నా భార్య కాదు కదా. నా భార్య నేను డిస్కస్ చేసుకొని 100 చేసుకుంటాం. నువ్వు ఏది చేసినా అది చేశాడు, ఇది చేశాడు, దీనివల్లే ప్రాబ్లం వచ్చింది, దీనివల్ల ప్రాబ్లం వచ్చా నాకు నిరూపించు. మీ వల్ల ప్రాబ్లం వచ్చా నేను నిరూపిస్తాను. ఆయన అంటుంది మీ వల్లే ప్రాబ్లం, కేవలం మీ వల్లే ప్రాబ్లం అంటారు. ఎందుకు అంటే టికెట్లు కూడా మీ భార్య మీకు బుక్ చేసేది,
దుబాయ్‌కి వెళ్ళటానికి గానీ, మీకంత మెయింటైన్ చేసే అంత స్తోమత కూడా లేదు అంటూ కూడా చెప్తా ఉన్నారు. అన్న ఇప్పుడు దుబాయ్‌కి టికెట్ అనేది కంపెనీ ఇస్తది. ఈయనకి అర్థం కాలే. ఫస్ట్ వీనికి అసలు మైండ్ ఉండి మాట్లాడుతుండా, మైండ్ లేక మాట్లాడుతుండా, అసలు ఆయనకు తెలుసుకోవాలి. ఇంటికాడ నుంచి బుక్ చేసుకుపోయేది ఏమి ఉండదన్న. అప్ అండ్ డౌన్ టికెట్ కంపెనీ వాళ్ళే ఇస్తారు. కంపెనీ వాళ్ళే ఇస్తారు. అప్ అండ్ డౌన్ టికెట్ వాళ్ళు మనకు 1 ఇయర్‌కు అప్ అండ్ డౌన్ టికెట్ ఇస్తారు. దానివల్ల వస్తాం గానీ, మేము ఈ టికెట్ ఓన్‌గా బుక్ చేసుకునేది ఏమీ లేదన్న అది. అంత అది ఒక చెప్పడానికైనా క్లియర్ ఉండాల. ఏ లే అతనికి తెలవంది అలిగేషన్ ఏదో చేయాలి అంతే. ఏదో ఒకటి చేస్తే కాంట్రోవర్సీ చేయాల. అంతవరకే ఆయన కాన్సెప్ట్ గానీ, అది నిజాలా తెలవదండి. నేనొక మాట అడుగుతా నిజం చెప్పండి. మీరు మీ భార్యతో నేను నీకు బర్త్‌డే గిఫ్ట్ ఇస్తా, నేను నీకు బర్త్‌డే గిఫ్ట్ ఇస్తా అని ఎప్పుడైనా అన్నారా మీరు? అన్న నేను మా భార్యకు అన్నారా లేదా? బర్త్‌డే గిఫ్ట్ అంటే నేను చెప్పేది ఒకటి వింటారా అండి? ఆమె నేను సగం సగం. నేను ఏదో ప్రూఫ్ చేసి అవసరం లేదు. అంతా ఆమె మెయింటైనింగే నడుస్తది. ఓకే. నేను డబ్బులు పంపిస్తాను. ఆమె పిల్లలను చూసుకుంటది. అన్నీ చూసుకుంటది. ఆమె ఏం కావాలంటే ఆమె కొనుక్కుంటది. నేను చెప్తాను. ఏ రోజు ఆబ్జెక్షన్ చెప్పలే. నేను ఇది కొనుక్కుంటా అంటే కొనుక్కో. నువ్వు చేసుకో అంటే చేసుకో. నేనే చెప్తాను. ఆమె ఏమో వద్దు అంటది. ఐఫోన్ కొనుక్కోరా. ఐఫోన్ 17 కూడా మొన్న కొన్నది. 29 రోజు కొన్నది. అది ఐఫోన్ 17 ఏడుంది? మా అత్త దగ్గరుంది. అది సీల్ గిట్ట ఓపెన్ చేయాల. ఎవరు చెప్పారు? నేను చెప్పాను. ఐఫోన్ 17 కొనుక్కోరా అని. సామ్‌సంగ్ ఫోల్డ్ ఫోన్ కొనుక్కోరా అని. అన్న నేను ఒకటి చెప్పా వింటావా? నేను దూరంగా ఉన్నా. నేను అక్కడి నుంచి వచ్చినప్పుడు చాలా తీసుకొచ్చేది. అన్నీ నీకు చెప్పే అవసరం లేదు కదా! భార్యాభర్తలు 100 ఉంటాయి. నేను అన్నీ తీసుకొచ్చి ఒక టేబుల్ మీద పెట్టి బావ బామ్మర్ది ఇగో నేను ఇది తెచ్చినా, అది తెచ్చినా అని చెప్పను కదా నేను. నా భార్య నేను ఏమనుకునేది మా భార్య నేనే అనుకుంటాం. వాళ్ళకేమన్నా తేలేదని కోపం ఉందా? అన్న నేనొచ్చినప్పుడు ఎప్పుడైనా సమానంగా చూసుకునేది. అంటే ఇప్పుడు ఏదైనా తీసుకొచ్చినా గానీ, వాళ్ళకంటే తీసుకొచ్చేది, ఇచ్చేది. ఇప్పుడు ఆయన మర్చిపోవచ్చు. ఇప్పుడు గతమంతా మర్చిపోయినట్టుండు. మరి తాగిగా లేకపోతే టెన్షన్ తోటో తెలవదు గానీ, గతమంతా మర్చిపోయాడు. ఆయనకు సెల్ ఫోన్ కావాలన్నా, ఏది కావాలన్నా నేనే పంపించేది. నేనే తెచ్చేది. వెకేషన్ వచ్చినప్పుడు నేను తీసుకొనొచ్చేది. ఇప్పుడు మా అత్తయ్య వాడే ఐఫోన్ 6s మా వైఫ్‌కి గిఫ్ట్ ఇచ్చా. ఆ తర్వాత మా వైఫు ఆళ్ళమ్మకిచ్చింది. ఇప్పుడు వాడేది నేను తీసుకొచ్చి సౌదీ నుంచి తీసుకొచ్చిన ఐఫోన్‌నే. ఓకే. నేను ఫోన్‌లు, డబ్బులు దీని గురించి నేను అడుగుతలేనన్నా. వీళ్ళే ఈ ప్లేస్‌కి తీసుకొస్తున్నారు. అలా నేను నా భార్య, పిల్లలు చెల్లదానిపైన నేను తెలుసుకోవాలనుకుంటే వీళ్ళు డబ్బుకు డబ్బు, 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 డబ్బు. డబ్బెందుకన్నా? దేనికోసం డబ్బు? నేనే డబ్బు మీద ఉండాలంటే నీకన్నీ పంపియను గదా! నేనే పెట్టుకుంటా గదా అన్నీ. ఇప్పుడు ఆయన అలిగేషన్ చేస్తాడు. ఏం చేస్తాడు? మా బావ పంపియలేదు. ఓకేరా బాబు పంపియలే నేను. నా దగ్గర అన్ని డాక్యుమెంట్స్ ఉన్నాయి గదా! పంపించినా లేదా? నేను ఫోన్‌పే చేసినా లేదా? అబద్ధమైతే ఉండదు కదా దాంట్లో. ఫోన్‌పే చేసేదాంట్లో అబద్ధం ఉంటదా? మీరు ప్రత్యేకంగా అడుగుతుంది గూడా ఆయన ఒకటే. ఏంటి అంటే ఆహ్, మామూలుగా ఆయన చేస్తున్న అలిగేషన్ ప్రత్యేకంగా చూసుకున్నట్లే బర్త్‌డే గిఫ్ట్ ఇస్తా అని కేవలం తన చావును కోరుకునేలాగా తన పుట్టినరోజు రోజే చనిపోవడానికి ఆయన ప్రయత్నించాడు. అందుకే ఆమె చనిపోయింది. వాళ్ళిద్దరి మధ్య అస్సలు వివాదాలు చెలరేగుతూనే ఉంటాయి. అందుకే ఆయన ఆ బర్త్‌డే గిఫ్ట్ ఇలా చనిపోయేలాగా చేశాడు. అది కూడా పిల్లలతో చనిపోయేలా చేసిన దుర్మార్గుడు. ఆ పాపం ఊరికే పోదంటా ఉన్నారు. అన్న ఒకటి ఏ కసాయి తండ్రైనా తన పిల్లలు, తన భార్యను చంపుకోవాలని ఎవ్వడు అనుకోడన్న. ఆయన చెప్పే మాటలు కాతమ్మ కథలు ఎవడు ఇనడు. ఎందుకంటే ఆయన ఏం చేశాడనేది బయటపడతదని నా మీద నెడుతున్నాడు. నా కాల్ డేటా మొత్తం ఉందన్న. నేనైతే డైరెక్ట్ లేను గదన్నా ఈడ. లేదు గదా! కాల్ డేటా చూస్తే తెలిసిపోతది గదన్నా. పోలీసోళ్ళందరూ చెక్ చేసుకున్నారు, చేశారు, అన్నీ చేశారు. నా పాస్‌పోర్ట్ లాక్ జేయాలనుకున్నాడు. నా పాస్‌పోర్ట్ నాకు పోలీసు వాళ్ళు ఇచ్చారు గదన్నా. అన్న ఒకటి నాలో ప్రాబ్లమ్ ఉంటే నేనే చెప్తున్నా గదన్నా! ఇప్పుడు నేను నా పిల్లలని భార్య చంపుకొని నేను ఏం సాధిస్తానా? ఈ 30 సంవత్సరాలు జేసి నా పిల్లల్ని, నా భార్య చంపుకోవడానికా? వాడు పిచ్చి మైండ్ మాట్లాడుతున్నాడు. నువ్వు చంపడానికి ఉంటది. ఎందుకంటే ఈ ఆస్తంతా నీకు గావాలి గాబట్టి. నీ భార్య, పిల్లలందరూ ఉన్నారు గదా! నేనొక్కడిని తీసేస్తే నాకే వస్తదని నువ్వు ఆలోచన ఉండొచ్చు గదా! వాళ్ళే మీకెక్కువ డబ్బులు పెట్టేవాళ్ళంట. ప్రతి విషయంలో గూడా మీకు వాళ్ళే డబ్బులు పంపియటం అంతా గూడా వాళ్ళే జూసుకునేవాళ్ళు అని కొంత ఆరోపణ గూడా ఉంది. అన్నా నేను చెప్పినట్టు ఒకటే. నేనొకటే సూటి క్వెషన్ ఏస్తా. ఇప్పుడు అతను నాకు దుబాయ్‌కి పంపించి నేను దుబాయ్‌లా తిండి తిరగడానికి పంపించాడా? లేకపోతే దుబాయ్ నుంచి నేను వాళ్ళకి పంపించానా? మీ దగ్గర ప్రూఫ్స్ ఉన్నాయి వాళ్ళకి పంపించండి. 100% ఉన్నాయి. చూపిస్తారా ఏమన్నా? చూపిస్తాను. అన్నీ చూపెడతాను.
ఎందుకంటే నేను పోలీస్ వాళ్ళకి ఆల్రెడీ ఇచ్చేసాను, అన్ని ప్రూఫ్స్ అన్నీ ఇచ్చేసాను. నా దగ్గర ఎవిడెన్స్ ఉన్నాయి అన్నీ. ఏమేమి సబ్మిట్ చేశారు వాళ్ళకి? అన్నీ నా దగ్గర ఏమున్నాయి, ఇప్పుడు ప్లాట్ అమ్మినాయి, మీ ఇంట్రెస్ట్కి వచ్చినాయి, నా సాలరీ పంపించాను, ప్రతి ఒక్కటి నా దగ్గర ఉన్న ఎవిడెన్స్ అన్నీ ఇచ్చేసాను. ఎందుకంటే నేను విత్ ప్రూఫ్ తోటే వస్తున్నాను. ఓకే, నేను పంపించలేదు, డబ్బులు నేను ఎవరు పంపించాను అన్న, మరి అది కూడా చెప్పాలి కదా. ఇప్పుడు నేను పంపించలే, అందరు ఇప్పుడు నాతోటి ఒక 200 మంది దాకా పనిచేశారు. రైట్ సురేంద్ర గారు, ఆ విషయాన్ని పక్కకు వద్దాం. ప్రస్తుతానికి మీరు నిజంగా చెప్పాలి, మీ గుండె మీద మీరు చేసుకొని చెప్పండి. ఈ క్వశ్చన్కి నేను నిజంగా ఆన్సర్ చెప్తాను. చెప్పండి, నేను రియల్గా చెప్తానండి. నేను మొత్తం మనస్ఫూర్తిగా చెప్తున్నా. ఏ విషయమైనా, ఏ క్వశ్చన్ అయినా నా మనస్ఫూర్తి, నా మనసులో ఉన్న మాటనే చెప్తాను. నేనేదో స్లిప్ రాసుకొని వచ్చి నేను చెప్పటం కాదండి. మీరు మీ భార్యని పెళ్లి చూపులకు వెళ్ళినప్పుడు దుబాయ్ తీసుకెళ్తా, దుబాయ్ మన ఇద్దరు కాపురం దుబాయ్లోనే జరిగిద్ది అంటూ మీరు ఏమన్నా వాళ్ళు హామీ ఇచ్చారు? అయ్యా, నేను చెప్తా తమ్ముడు, ఇది ఎప్పుడు వాళ్ళు అడిగింది అంటే దుబాయ్కి తీసుకుపోవడానికి వీలు ఉండదు, మనకు వచ్చే సాలరీ తక్కువ, ఆ టైంలో దుబాయ్ తీసుకుపోవడానికి ఉండదు, ఎవ్వరు లేరు. నేను ఒకరు కాదు. జీతం ఎంత? నేను ఫస్ట్ తీరా 10,000 12,000 వచ్చేది. అప్పట్లో 12,000 అంటే 1999లో పెద్ద అమౌంట్. ఇండియాలో 1300 జీతం. ఇండియాలో వర్క్ చేస్తే ఒక మనిషికి 1300, 1400 జీతాలు. అప్పట్లోనే 10,000 జీతాలు. అంటే నేను చెప్తానండి, 99 వెళ్ళినప్పుడు నేను ఒక గ్రాము బంగారం, ఇప్పుడు మీరు నెట్లో గట్ట చెక్ చేసుకోండి, ఒక గ్రాము బంగారం 29 దిరామ్స్ 1 గ్రామ్, అంటే 290 రూపాయలకు 10 గ్రాములు తులం. అట్లా నాకు ఒక సాలరీ పెడితే 3 తులాల గోల్డ్ వచ్చేది. ఇప్పుడు 3 తులాల గోల్డ్ వస్తుందా అండి? ఏంటంటే ఇప్పుడు దానికున్న రేటు, అప్పుడున్న వాల్యూ, ఇప్పుడున్న వాల్యూ చాలా డిఫరెంట్. మీరు చెప్పే తీసుకెళ్లారా విజయరెడ్డి గారికి, నేను పెళ్లి చేసుకునేటప్పుడు ఖచ్చితంగా విజయరెడ్డి గారిని నేను దుబాయ్కి తీసుకెళ్తా అని చెప్పి తీసుకెళ్ళాడు, పెళ్లి చేసుకున్నాడు, నమ్మించాడు, మోసం చేశాడు, అతని జీతం చాలా తక్కువ, అదేవిధంగా అతను ఈ మోసకారి మాటలే మాట్లాడితే మేము నమ్మి మోసపోయాము, ప్రత్యేకంగా మా చెల్లిని ఇచ్చాము, దుబాయ్ తీసుకెళ్తున్నాడు, ఆ ఆశలు అక్కడి నుంచే స్టార్ట్ అయినాయి. బట్ చూస్తే అల్లకొల్లోలం అయిపోయింది మా జీవితం. ఒకటి అండి, ఓకే, ఆయన చెప్పిన దానికి ఆ టైంలో ఎవడు చెప్పడండి, చెప్పలే. 10,000 ఎవరు తీసుకుపోతారండి? నేను నా పెళ్ళప్పుడు నేను కాకినాడలో ఉన్నాను, దుబాయ్లో లేను. ఆయనకు అసలు అర్థమవుతలేదు, అసలు ఆయన మైండ్లో ఏముందో, బుర్రలో ఏదో అర్థమవుతలేదు. నా మ్యారేజ్ అప్పుడు నేను కాకినాడలో వర్క్ చేస్తున్నాను. 31 జనవరి నా మ్యారేజ్ 1 వీక్ ఉండి, 1 వీక్ తర్వాత నేను వెళ్ళిపోయాను. ఫిబ్రవరి 15th అట్లా వాళ్ళు వచ్చారు, 15th 20 ఆ టైంలో వచ్చారు. ఒక 15 డేస్ తర్వాత వచ్చేసి మా మమ్మీ, వాళ్ళ మమ్మీ, మా డాడీ అందరూ నన్ను కాకినాడ తీసుకొచ్చి అక్కడ కాపురం పెట్టాం మేము. నేను దుబాయ్కు తీసుకుపోతానని నేను చెప్పలేదు. ఈరోజు దుబాయ్కి, ఆ టైంలో దుబాయ్ తీసుకుపోవడం, ఒక ఎంప్లాయీ దుబాయ్ తీసుకునే సిచ్యువేషన్ లేదు, ఒక మేనేజర్కే లేదు అప్పుడున్న సిస్టంలో. వీళ్ళు చెప్పేది ఒకటన్నా, నేను చెప్పేది అంటే వాళ్ళు ఆమె లేనప్పుడు ఇదన్నీ అలిగేషన్ అవసరం లేదు. నిజంగా మీరు స్పా సెంటర్ నడిపాడు అన్న, నా మీద ఇప్పుడు నా పాస్పోర్ట్ ఇస్తాను, ఓకే, నా పాస్పోర్ట్లో నువ్వు కొట్టండి, ఎంటర్ చేయండి అలా దుబాయ్. ఎందుకు అడుగుతున్నానంటే ఈ క్వశ్చన్ ఆయన వేశారు, ఒక అలిగేషన్ నిరూపించాల్సిన బాధ్యత మీ మీద కూడా ఉంది. దుబాయ్ వెళ్ళి మీరు మొత్తం ఎన్ని సంవత్సరాలు అక్కడ స్టే చేశారు అన్న? నేను ఇప్పుడు మొత్తం నేను ఇప్పుడు రీసెంట్ గా 14 months అయింది. 14th month. ఇంతకు ముందు మీరు వెళ్ళి మొత్తం లేదు, నేను 99 నేను పెళ్లి కాకముందు నుంచే దుబాయ్లో ఉన్నాను, ఈ రోజు కాదు. ఓకే, ఇంకోటి ఆయనకు అర్థం, రమారమిగా మీరు 10 సంవత్సరాలు ఉన్నారా దుబాయ్లో? మీరు ఉన్నంత కాలం అన్ని కలిపితే? లేదండి, నేను ఉన్నది 99 నుంచి దాదాపు 25 years 30 years ఉన్నాను నేను. ఇంకా పైన 25 years పైన ఉన్నాను నేను. ఒకవేళ మీరు దుబాయ్లో కానీ స్పా సెంటర్ కానీ నడిపితే ఈ 25 years లో అక్కడ గవర్నమెంట్ మిమ్మల్ని ఎందుకు పట్టుకోలేదు? అది ఒకటి చెప్తాను వింటానండి. ఆడ పోలీస్ వ్యవస్థ చాలా స్ట్రిక్, దాంట్లో సిఐడి చాలా ఉంటుంది. అది ఏదో ఈయన చెప్పినట్టు అంత ఈజీ కాదు. ఆయన ఏదో అలిగేషన్ చేస్తున్నాడు, చేయని, దాన్ని నిరూపించాలి. నా పాస్పోర్ట్ ఉంది, పాస్పోర్ట్ చెక్ చేసుకోండి. దాని మీద ఎప్పుడైనా ఆడేమైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు, ఏదైనా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తే విత్ పాస్పోర్టు నేము కంపల్సరీ ఎంటర్ ఉంటుంది మున్సిపాలిటీలో. ఓకే, నువ్వు పాస్పోర్ట్ నెంబరు, పాస్పోర్ట్ కొట్టేస్తే నీకు నీ మీద ఏమేమి ఉన్నది మొత్తం తెలుస్తుంది కదా. నువ్వు సపరేట్గా ఏదో నోటికి వచ్చిన నాడికి చెప్పేసి
దీనికి దానికి లింక్ పెట్టేసి అసలు ప్రాబ్లం ఎక్కడి నుంచి వచ్చిందిరా బాబు అది చూడు. అంటే ఒకటి నీకు 18 సంవత్సరాలు నీ ఎమ్మటి ఉంది, మీ అమ్మ పక్కకే ఉంటుంది. ఈ 18 సంవత్సరాలు మీ అమ్మకు ఉన్నప్పుడు మీ అమ్మకి తెలియదా? తెలియదా? ఎందుకు తెలియదు? ఇదే క్వశ్చన్ ఆయన కూడా అడుగుతున్నాడు. విజయరెడ్డి ఇన్ని సంవత్సరాలు మాతో ఉంది, మేం పెంచి మేం పోషించాం, మేం పెంచాము, తర్వాత మేమే పోషించాం. పెళ్ళైన తర్వాత ఆయన వదిలేసి వెళ్ళిపోయాడు, కాపురం కూడా సరిగ్గా చేయలేదు. మా చెల్లి ఎలాంటిదో మాకు తెలియదా? నైట్ షిఫ్ట్లు చేస్తూ ఉంటుంటే ఓర్చుకోలేడు. ప్రత్యేకంగా ఈ మాటలు అన్నారు. తను ఓర్చుకోలేడు, డ్రెస్సులు వేసుకుంటుంటే నేను చెప్పకూడదు, మీరు భర్త, మీరు వినే ఉంటారు, అలాంటి మాటలు మాట్లాడేవాడు. ఓకేనండి. కొత్త బట్టలు వేసుకున్న ఓర్చుకోలేడు, నైట్ షిఫ్ట్ వెళ్తుంటే ఎవరితో వెళ్ళావు నువ్వు, ఎలా వెళ్ళావు అని అంటూ ఉండేవాడు. లేదు, ఒకటి చెప్తాను ఏంటంటే, మీరు ఇప్పుడు నైట్ షిఫ్ట్ వెళ్తేప్పుడు ఆమె ఎంఎన్స్ కంపెనీలో పనిచేస్తుంది. నైట్ షిఫ్ట్ వెళ్తేప్పుడు విత్ సెక్యూరిటీ తోటి వెళ్తుంది. ఓకేనా? ఒకటి గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ ఒక డ్రెస్సెస్ అంటే నేనే డ్రెస్సెస్ కొనుమని చెప్పేది. ఎందుకంటే ఒక టీమ్ లీడర్గా ఉన్నప్పుడు నీట్గా ఉండాలి. ఇప్పుడు డ్రెస్సెస్ కొన్నావా, నైట్ షిఫ్ట్ పోయామంటే అదే ఒక ఆమె జాబు, ఆమె వర్క్. అది ఆ వర్క్ను నిందించలేదు నేను ఎప్పుడు. ఇతను అంటాడు ఆ జాబు పో అని, నేను ఎప్పుడు ఆమెను ప్రెషర్ చేయలేదు. డ్రెస్ విషయంలో ఓకే, మా నైట్ షిఫ్ట్ విషయంలో ఎవరి దగ్గరికి అన్న వెళ్ళొచ్చు ఇప్పుడు ఇవన్నీ మాటలు అనేవాళ్ళ మీరు? నేను ఒకటన్నా, నేను అనేది ఉంటే నేను ఆడ దుబాయ్లో వర్క్ చేయనన్నా. నేను అనుమానం ఉంటే, నాకు అనుమానం ఉంటే నేను దుబాయ్లో వర్క్ చేయను. లేనిపోయిన అనుమానం నీకున్నాయి, ఏమని ఉంటే చెప్పు. నాకు తెలియదు ఇప్పటి వరకు. ఏమని ఉంటే నువ్వు చెప్పు, తెలుసుకుంటా నేను. ఇప్పటి వరకు నాకైతే ఏసంటే అనుమానం లేదు. ఇప్పుడు నువ్వు అనుమానం క్రియేట్ చేస్తున్నావు అంటే నీకు తెలిసే అనుమానం ఉంటే నాకు చెప్పు. మరి కరెక్టే కదండి. ఇప్పుడు నాకేదో అనుమానం ఉంటే నేను ఇన్ని రోజులు ఆమెని ఇద్దరు అండర్స్టాండింగ్ లేకుంటే ఆడ ఉండి నేను చేయను, వర్క్ చేయను. ఏ భర్త అయినా తన భార్య మీద ఏదైనా చిన్న అనుమానం ఉన్నా, డౌట్ ఉన్నా, ఏది ఉన్నా వాడు ఉండి ఆడ వేరే దగ్గర చేయడు వర్క్. ఉంటే మీరు అన్ని సంవత్సరాలు కూడా ఉండేది కాదు అది. ఎందుకంటే వీళ్ళకి ఏంది కావాలంటే ఏదో ఒకటి ఈ ప్రాబ్లంను డైవర్ట్ చేయాలా. ఇది అన్నాడు, అది అన్నాడు, అరే భయ్యా నువ్వు నిరూపించురా బాబు. కేవలం మీరు డబ్బు కోసమే చేస్తున్నారు. భార్య పిల్లలు అందరు చనిపోయినా కానీ మీకు డబ్బు కావాలి, కేవలం డబ్బు విషయంలోనే మీరు చేస్తూ ఉన్నారు. ఏదో 1,25 లక్షలు, కేజీన్నర పైన బంగారం, నా ఆస్తిపత్రాలన్నీ తీసుకెళ్ళిపోయారు మా అత్తగారు, వేరే వాళ్ళ చేత పంపించారని అలిగేషన్ చేస్తూ ఉన్నాడు. డబ్బు ఆయనకి ఎప్పుడు కావాలా? భార్య పిల్లలు చనిపోయి ఆయన ప్రశాంతంగా ఉండటం కావాలా? ఆయన కేవలం డబ్బు కోసమే చేస్తారని కాల్లో కృష్ణతో మాట్లాడారు. ఓకే అండి, నేను అనేది అదే. ఇప్పుడు నన్ను క్వశ్చన్ చేసావు కదా, ఓకే, నన్ను క్వశ్చన్ చేసినప్పుడు నేనేం అడిగినా, నేను ఫస్ట్ ఏం అడిగినా, మీ అమ్మని కూర్చోబెట్టి ఏం అడిగినా, డాక్యుమెంట్లు ఇయ్యమ్మా అన్న. డాక్యుమెంట్లు ఎందుకంటే లీగల్గా మనం పోవాలి, ప్రొసీజర్ ఉంటుంది. అప్పుడు నువ్వు 70 లక్షలు ఎందుకు డిమాండ్ చేసావు? డబ్బు నీ దగ్గర వచ్చి నువ్వు అడిగినావా, నేను అడిగినా? ఇది ఒక పాయింట్ గుర్తు చేసుకోండి. డబ్బు మీరు అడిగిరా, నేను అడిగినా? డబ్బు ప్రస్తావన మీ నుంచి వచ్చిందా, నా నుంచి వచ్చిందా? నువ్వు చనిపోయిన తర్వాత ఈ ఆస్తి అంతా ఎవరికైనా మీరన్నారా, నేను అన్నాను? అంటే డబ్బు పిచ్చి మీకుందా, నాకుందా? మీరు ఒకటి ఆయనకు అర్థం కాని ఏంటంటే, ఆయన ఏ రోజైనా నా భార్య మా చెల్లె మా అత్తయ్య చెప్పి మా బిడ్డ ఎందుకు చచ్చిపోయిందని ఒక్కరోజు అని అడిగారా? ఎందుకు అడగాలి? వాళ్ళకి అన్నీ తెలుసు కాబట్టి వాళ్ళు అడుగుతలేరు. వాళ్ళు ప్రెషర్ పెట్టింది గట్రా వాళ్ళకి తెలుసు, వాళ్ళు ఇబ్బంది పెట్టింది గట్రా వాళ్ళకి తెలుసు. అది అడిగితే అది బయటకు వస్తుంది కదా. ఓకేనండి, నేనేమంటున్నా, డబ్బు 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 అని నా మీద కేవలం మీరు డబ్బు కోసం మాత్రమే చేస్తా ఉన్నారు. అది ఓకే. నేనేం చెప్తున్నా, ఇప్పుడు ఈ మీడియా పరంగా చెప్తున్నా. ఓకే, డబ్బు కోసం మీరు వాళ్ళు అనుకోండి. డబ్బు నాకు అవసరం లేదండి. డబ్బు గోల్డ్ అవసరం ఉంటే నేను ఫస్ట్ పోయి 20 రోజుల ముందే నేను పోయి పిఎస్లో పోయి కంప్లైంట్ చేస్తాను. నేను నా కంప్లైంట్ కూడా మీకు ఇస్తాను. నా కంప్లైంట్ ఫస్ట్, నా భార్య ఎందుకు చనిపోయింది, ఈ చనిపోయడానికి కారణం ఎవరు, వీళ్ళకు తెలుసు ఎందుకు చనిపోయింది, వీళ్ళకి తెలుసు అని మాత్రం అన్నాను. ఆ తర్వాత ఈ 3 గంటల సేపు ఉండి నాది మొత్తం ఇస్తాను మీకు. 3 గంటల సేపు ఉండి ఈ వస్తువులు తీసుకెళ్లారు, ఈ వస్తువులు తీసుకుపోవడానికి వాళ్ళకి ఏం కారణం, అంటే అంత దొంగతనం చేసే అవసరం ఏముంది, దీని ఇంకేమైనా ఉందా కోణం, దాని గురించి అడుగుతున్నాను నేను. రైట్. అదేవిధంగా ఇల్లు ఈ ఇల్లు ప్రత్యేకంగా వచ్చేసరికి స్థలం 4.5 లక్ష మీరు వాళ్ళ దగ్గర డబ్బు లేకపోతే మీరు కొన్నారు.
మళ్ళీ ఇప్పుడు అదే స్థలాన్ని మీరు ఆక్రమించారు. ఈ ఇల్లు ప్రత్యేకంగా వచ్చేసరికి ఆమె లాస్ట్ మంత్ చనిపోయే వరకు కూడా మంచానికి ఈ బెడ్‌కి ఈఎంఐ కట్టింది. ఆ బెడ్ మీద నా భార్య పిల్లలు అని అంటున్నాడు. కానీ నా కూతురు అవసరం లేదు గానీ, నా కూతురు చనిపోయింది గానీ, మా అక్క చనిపోయింది, మా చెల్లి చనిపోయింది గానీ, ప్రత్యేకంగా ఆ బెడ్ మీద ఆయన పడుకొని ఇప్పుడు ఉంటున్నాడు. అదేవిధంగా ఆ ఇంట్లో ఆయన తిరుగుతున్నాడు. అంటే ఆయనకి కేవలం ఈ డబ్బు ఈపిచ్చే గానీ, ఆ ఈఎంఐ గూడా లాస్ట్ వరకు గూడా విజయారెడ్డి గారు కట్టి చనిపోయారు లాస్ట్ వరకు గూడా. ఆయనకి కేవలం ఈ ఆస్తులతో పని గాని, వాళ్ళతో పని కాదు. ఆమె అవసరం లేనప్పుడు ఈ ఇంట్లో ఎందుకుంటున్నారు ఆయన? ఖాళీ చేయొచ్చు కదా! అన్న తమ్ముడు ఈ దీంట్లోనో నీకు అర్థమవుతుంది. ఆళ్ళ మీనింగ్ ఏందని నీకు అర్థమవుతుంది. ఈఎంఐ అంటున్నాడు. భార్యాభర్తలు ఈఎంఐ పెట్టుకుంటారు, మిత్తులకిచ్చుకుంటారు, చిట్టీలేసుకుంటారు, గోల్డ్ కొనుక్కుంటారు, అన్నీ చేసుకుంటారు. నీకేం సంబంధం? ఖాళీ చేసిపో ఉద్దేశ్యం ఏంది? నీ ఉద్దేశ్యం ఏంది? అంటే నీకు ఈ ఇల్లు మీద ఆశ ఉంది గదా! ఇది కరెక్ట్ కనబడుతుంది. నాకే ఆశ లేదు. నీకు ఆశ ఉంది ఆడ. ఇప్పుడు నా భార్య, నా పిల్లలు నా దగ్గర నాది పెట్టుకొని నువ్వే వచ్చేసి ఇది నాది, మా చెల్లె ఈఎంఐ కట్ట. మీ చెల్లె ఎవరు? ఎవరి భార్య? నా భార్యనే గదా! నేను పంపించిన డబ్బే గదా! నువ్వు ఏం మాట్లాడుతున్నావు? నీకు అసలు బుర్ర ఉండి, మైండ్ పనిచేసి మాట్లాడితే మాట్లాడు. నువ్వు అలిగేషన్ ఏం చేస్తున్నావు? నా చెల్లె సంపాదించిన దాంట్లో మా చెల్లె అరే నీ చెల్లె నీ పెళ్లి చేసిన తర్వాత నీ చెల్లె కాదురా, నాకు భార్య, నా పిల్లలు. అర్థం చేసుకో ఫస్ట్. మైండ్లో బుర్రలు ఎక్కించుకో. ఎవరైనా పెళ్లి చేసిన తర్వాత భర్తకు సొంతం. భార్య భర్తలు అంటే సగం సగం, అది గుర్తుపెట్టుకో. కానీ మా చెల్లె సంపాదించింది కదా, చెల్లె ఎవర్రా? చెల్లె నా భార్య. మేమిద్దరం కలిసే అన్ని కట్టుకున్నాం, అన్ని చేసుకున్నాం. నేను పంపిస్తేనే కదా మీ చెల్లె ఈఎంఐ కట్టింది. అసలు బుర్ర ఉండి మాట్లాడాలి. బుర్ర లేకుండా మాట్లాడితే గిట్లా ఉంటుంది. అసలు ట్రాఫిక్ ఒకటి, డైవర్ట్ ఒకటి. నీకు దాని మీద బేసిక్ నాలెడ్జ్ లేదు. ఏడ ఈఎంఐ కట్టాము, ఏడ ఉన్నాయి నాకు తెలియదా? రమరమిగా నేను ఒకటే చెప్తానండి. నేను వాస్తవాలు చెప్తాను, నా అవద్దని చెప్పాను. మా వైఫ్ మేము అనుకున్నది ఏంటంటే, పాపకు పెళ్ళికి 1 కేజీ బంగారం పెట్టాలని అనుకున్నాం. మా పాప ఇంకా 5 ఇయర్సే మ్యారేజ్ చేయాలి. ఒకరు గుర్తుపెట్టుకోండి, నేను క్లియర్ చెప్తున్నా. ఇప్పుడు బీటెక్ అయిపోయాక మ్యారేజ్ చేస్తారు కదా, మ్యాక్సిమం ఎంటెక్ చేశానో చేస్తారు. మేము మా పిల్లలకు 1 కేజీ బంగారం పెట్టుకోవాలంటే మా దగ్గర 7 తులాలు 8 తులాలు వీళ్ళు స్టోరీ చెప్తున్నారు. 7 తులాలు 8 తులాలు ఈ కాలంలో మినిమం ఒక పుస్తల తాడు 6 తులాలు ఉంటుంది మినిమం. ఎంత పేదోలైనా కమ్మలు 1 తులం ఉంటాయి. 1 గ్రాము కన్నా బిల్లు మీరు చూపించగలరా అని స్ట్రైట్ క్వశ్చన్ వేశారు. అన్న చెప్పేది అంటవా? ఆయన చెప్పింది ఓకే, 1 గ్రాము బిల్లు చూపెట్టాలి. దుబాయ్ నుంచి తీసుకొస్తప్పుడు గ్రాము బిల్లులు ఏమి ఉండే అన్న. తీసుకొస్తాం 20 ఏళ్ళ ముందు బిల్లు, 18 ఏళ్ళ ముందు. ఇప్పుడు దాచిపెట్టిస్తామన్న. ఇప్పుడు జిఆర్టీలో మా వైఫ్ ఉన్నది కదా, బిల్లు అయితే ఉన్నాయి కదా. వైఫ్ నేను సపరేట్ కాదుగా. ఈ పిచ్చోనికి అర్థమవుతలేదు. వైఫ్ నేను సపరేట్ కాదురా నాయన. నీ పెళ్ళం నువ్వు సపరేటా? నీ పెళ్ళం నువ్వు సపరేట్ అయితే నా వైఫ్ నేను సపరేట్. అసలు అది బుర్ర పని చేస్తే ఈ మాటలు మాట్లాడాడు. అని బుర్ర పని చేస్తలేదు ఫస్ట్. అది తాగి ఈయన కానీ దాపిచ్చి ఆ బుర్రాల పెండ అయిపోయింది. అసలు ఇప్పుడు ఇంట్లో 1 గ్రాము కూడా బంగారం లేకుండా తీసుకెళ్ళిపోయారా మొత్తం? 1 గ్రాము కాదండి, మొత్తం జీరో. గోడలు తప్పించి ఏమి లేవు ఇంట్లో మొత్తం టోటల్. ఎందుకు తీసుకుపోవాల్సి వచ్చింది? ఓకే, నా దగ్గర 20 తులాలు ఉందో, 40 తులాలు ఉందో, 50 తులాలో 1 కేజీ ఉందో, నువ్వు ఆడనే పెట్టాలి కదా. నా ముందే ఓపెన్ చేస్తే నేను నమ్ముతా కదా. నువ్వెందుకు నేను లేనప్పుడు ఎందుకు తీసుకుపోయాను? అంటే దాచిపెట్టుకోవాలనా? ఓకే, గోల్డ్ గురించి నేను మాట్లాడలేదంటే వీళ్ళు ఎలా తీస్తున్నారు గోల్డ్. అసలు ఈ గొడవ మొత్తం కూడా ప్రధానంగా రావడానికి కారణం మీరు బయటికి రావడానికి ప్రత్యేక కారణం. లేదంటే ఈ ఇన్సిడెంట్ గా జరగకపోతే మీరు బయటకు వచ్చేవాళ్ళు కదా అంటారు. ఏ ఇన్సిడెంట్? వాళ్ళ భార్య వెళ్ళి సికింద్రాబాద్ పిఎస్ లో కంప్లైంట్ ఇచ్చింది. ఇచ్చిన తర్వాత 2 నెలల తర్వాత మాత్రమే మీరు మీడియా ముందుకు అదొకటి బయటకు వచ్చారు. లేదంటే వచ్చేవాళ్ళు లేదండి. నేను అది ఆయనకు ఒకటి అర్థమవుతలేదు. ఫస్ట్ నేను 20 రోజుల తర్వాత వాళ్ళ మమ్మీని కూర్చోబెట్టి అడిగాను. ఎప్పుడైతే ఆమె సెటిల్మెంట్ అన్నదో, సెటిల్మెంట్కు నాకు సెటిల్మెంట్ ఏది అన్నానో 20 రోజుల తర్వాతనే. ఆ తర్వాత ఆమె 70 లక్షలు ఇస్తేనే నీకు డాక్యుమెంట్ ఇస్తా అని చెప్పింది. అప్పుడు నాకు సంబంధం లేదని నేను సైలెంట్గా ఉన్నా. ఆ తర్వాత నువ్వు చచ్చిపోయిన తర్వాత ఎవరికి ఆస్తి అని అన్నది. ఆస్తి అన్నప్పుడు అప్పుడేమన్నాను నేను, నేను సపోజ్ చచ్చిపోతే మా అమ్మ నాన్నకు 50% పోతుంది, మిగతా 50% అన్నదర్శనం రాస్తారు. అప్పుడు వాళ్ళకు ఈయన దగ్గర నుంచి ఏమీ రాదు. కన్ఫర్మ్ చేసుకుర్రు అప్పుడు వాళ్ళు.
అప్పటిదాకా ఈయన దగ్గర ఎంతవరకైనా గుంజుకోవాలని చూశారు. నువ్వు రైల్వే పోలీస్ దగ్గర ఎప్పుడు నువ్వు ఇది కంప్లైంట్ రాసిచ్చావో ఒకసారి నాకు డేటా. మార్చి మంత్లో రాశావు. నేను ఫిబ్రవరిలో అడిగాను. నువ్వు కంప్లైంట్ రాసిన తర్వాత నేను పోలేదు. నేను ఫిబ్రవరి అడిగిన తర్వాత వీడు ఇయ్యడు కన్ఫర్మ్ వాళ్ళకు. వీడు సెటిల్మెంట్‌కు రాడు. వీడు డబ్బులు ఇయ్యడు మాకు. ఉద్దేశం ఏం చేయాలి? వీడిని బెదిరియాలంటే ఒక కంప్లైంట్ రాసి ఆడెయ్యాల. నీకు కంప్లైంట్ రాసేది నీకు ఉన్నప్పుడు, నీకు అనుమానం ఉన్నప్పుడు, నేను ఎయిర్‌పోర్ట్ నుంచి రాంగానే నువ్వు నన్ను పట్టియొచ్చు కదా! 1 మంత్ నువ్వెందుకు వెయిట్ చేశావు? నువ్వు సెటిల్మెంట్ సెట్ కాలేదు కాబట్టి, డబ్బులకు సెట్ కాలేదు కాబట్టి, అప్పుడు నువ్వు సెటిల్మెంట్‌కొచ్చావు. అప్పటిదాకా రాలే కదా! నేను అదే అంటున్నా. అన్నా మీరు ఒకటి అర్థం చేసుకోండి. రైల్వే పోలీస్ దగ్గర ఎప్పుడు వాళ్ళు కంప్లైంట్ చేశారు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు అదొక్కటి తెలిస్తే చాలు కదా! రైట్. అదేవిధంగా దీంట్లో మాట్లాడేయాలి అంటే విజయారెడ్డి గారు వాడిన లాస్ట్ ఫోన్ ఏదైతే ఉందో, డెస్క్ ఉందో, ఇయన్నీ కూడా అసలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అసలు ఆ కేసు ఎంతవరకు వచ్చింది? దాంట్లో పట్టుకున్నట్లయితే ఆ కాల్ రికార్డింగ్స్ కానీ, మీతో వాట్సాప్ మాట్లాడిన కానీ, లేదంటే వాళ్ళ అమ్మగారితో వాళ్ళతో మాట్లాడినా, లేదు అంటే లాస్ట్‌లో పిల్లల దగ్గరికి వెళ్ళే ముందు పిల్లలతో అన్న మాట్లాడారు కదా! అట్లీస్ట్ పిల్లలతో మాట్లాడి ఉంటారు కదా! ఇంకా వాళ్ళని హాస్టల్ దగ్గరికి వెళ్ళి రిసీవ్ చేసుకునే ముందు. సో, అట్లీస్ట్ ఆ కాల్ రికార్డ్ వచ్చినా, పిల్లలతో మాట్లాడిన కాల్ రికార్డ్ వచ్చినా, అసలు ఎందుకు చనిపోయిందనే దానికి మొత్తానికి 100% ఆన్సర్ దొరికింది. ఆ యొక్క ఎందుకు ఆ ఫోన్ ఇదంతా కూడా అదే దొరకట్లేదు? అడిగానండి. మొన్న రీసెంట్‌గా వెళ్ళినప్పుడు జిఆర్‌టీ పోలీసు వాళ్ళకి అదే అడిగాను. ఏమడిగాను? నేను అది ఫోన్ ఉంది కదా! ల్యాప్‌టాప్ గురించి అడిగాను. అంటే ఫోరెన్సిక్ ల్యాబ్ నుంచి వచ్చాయా సార్ అంటే, ఆయన ఏం చెప్పాడు, ఇంకా రాలేదమ్మా, అది చెక్ చేస్తున్నాము, వస్తాయి. నేను చెప్పాను దాంట్లో అన్ని ఆధారాలు దొరుకుతాయి మీకు. ఎందుకంటే ఆమె లాస్ట్ కాల్ ఎవరికి చేసింది, ఆమె ఎవరితోటి ఎక్కువసేపు మాట్లాడింది, ఏం చేసింది అని ఒక 2-3 డేస్‌లో మీకు తెలిసిపోతుంది. ఆమె ఎందుకు డిలే అవుతా ఉందండి? డిలే అంటే ఆ ఫోరెన్సిక్ ల్యాబ్‌లో వాళ్ళు చెప్పింది ఏంటంటే, ఫోరెన్సిక్ ల్యాబ్‌కు ఇచ్చాము, వాళ్ళు ఏ డేటా మిస్ కాకుండా తీయాలనే ఉద్దేశంతోటి వాళ్ళు కొంచెం దాన్ని స్పెషలిస్టులు ఉంటారు కదా! వాళ్ళతోటి తీపిస్తున్నారని చెప్పారు. ఏమన్నా ఇన్‌ఫ్లూయెన్స్ ఏమన్నా ఉందంటారా? చిరంజీవి రెడ్డిది దాంట్లో? అది నాకేం కనిపియలేదండి. ఓకే. అది వాస్తవాలు ఈరోజు ఎవరు ఆపినా ఆగేది కాదు. నిజం అనేది బయటకొస్తది. ఈరోజు ఆగొచ్చు. రేపైనా బయటకొస్తది కదా నిజం. నిందితుడు ఆడు కంపల్సరీ బయటకొస్తాడు. ఆ! ఈరోజు నేను తాగేసి ఆయన తాగేసి మాట్లాడుతుండు కదా మాటలు. అవన్నీ బయటకొస్తాయి. యెస్. ఆల్రెడీ లాస్ట్‌గా ఫైనల్లీ ఆయనేసిన అలిగేషన్స్‌లో మీ అత్తగారికి క్యాన్సర్ వచ్చినప్పుడు మీరు డబ్బులు పంపించి నేను ట్రీట్మెంట్ చూపిచ్చా అన్నారు మీరు. నాతో కూడా అన్నారు. అంటే కొంత మరీ అంత కాపోయినా గానీ మీ భార్య గారికిచ్చి ఆ తర్వాత మీ అమ్మగారిని చూడు అని చెప్పారు అని. సో, అసలు ఆయనేమంటున్నారంటే మా అమ్మగారు వాళ్ళ అమ్మగారు గాదు. మేము చూపించుకుంటాం గానీ మా అమ్మగారికి ఆయన చూపిచ్చే అంత మేమెందుకు చేసుకుంటాము. ఆయన మా అమ్మకి చూపించాల్సిందేంది రూపాయి కూడా మేము ఆయన ఖర్చు పెట్టలేదు. మేము ఖర్చు పెట్టలేదు. ఎల్ఐసి ఉంది. ఇన్సూరెన్స్ చేయొచ్చని కృష్ణ అనే ఒక పర్సన్‌తో కాల్ రికార్డింగ్ మాట్లాడిన దాంట్లో ఉంది. మొత్తం కూడా ఎల్ఐసి మొత్తం మీద దాని ద్వారానే వచ్చింది గానీ, ఇన్సూరెన్స్ ద్వారా వచ్చింది గానీ రూపాయి ఖర్చు పెట్టలేదు అంటున్నారు. ఓకేనండి. ఎల్ఐసిలో వచ్చిందని అంటున్నారు. ఓకే. మీరు చేపిచ్చారు. ఓకే. నంబర్ 1 ఓకే. నో ప్రాబ్లమ్. నా భార్య నాతోటి చెప్పింది ఏంది అంటే, అమ్మకు ఇప్పుడు 21 డేస్ పోవాలి. అప్పుడు మేము కూడా డబ్బులు పెట్టాం. మా వైఫ్ కూడా పెట్టింది. మా వైఫ్ సాలరీ ఎక్కడ పోయింది, నా సాలరీ ఎక్కడ పోయింది, అన్నీ ఎటు పోయినాయి. ఆమెకు మేము పెట్టినాం. ఇప్పుడు ఆమె ఆరోగ్యానికి పెట్టినా నేను అంటలేను. ఓకే. మా అమ్మలాగా చూసుకున్నాను కాబట్టి ఓకే. ఒక అమ్మకం నేను పెట్టినట్టు పెట్టాను. ఆళ్ళు ఇప్పుడు నేను పెట్టలేదంటే ఓకే. వాళ్ళ మీదకి వదిలిపెడుతున్నాను. ఆమె మనసుకు తెలుసు. ఎవరైతే బాధితులు ఉందో, మా అత్త ఉందో, ఆపరేషన్ అయిందో ఆమెకు 100% తెలుసు. ఈరోజు ఈయనకేం తెలవదు. ఎందుకంటే ఈయనను అసలు నమ్మదు. వీడు పెద్ద లంగా, లుచ్చా అని తెలుసు ఆమెకు. వానికి ఏది చెప్పదు. ఇప్పుడు వానికి తెలవని గిట్ట నాకు తెలుసు. ఫ్యామిలీ మొత్తం. వానికి ఏమేమి తెలవదు కూడా అన్నీ తెలుసు నాకు. కానీ ఎందుకు చెప్పలే? నీ అమ్మ నీకెందుకు చెప్పదు? అంటే నువ్వు మరీ వరస్ట్ గానివి. నువ్వు ఒక్కటి చెప్తానండి. వీని గుణం ఏందంటే కన్న తండ్రినే మూతిమీకలు గుద్దిన రకం వీడు. రక్తం వెళ్ళంగా నేను చూశాను. తండ్రిని కొట్టిన రకం 3000 దగ్గరే మీరు వాళ్ళు మీ పేరెంట్స్ కేస్ పెట్టారు మీ మీద. కేజీన్నర బంగారం వాళ్ళకేం కొనిస్తారు?
అసలు కేజీన్నర బంగారం ఎలా వచ్చింది ఆయనకి అండ్ మా అమ్మగారికి ఎలా ట్రీట్మెంట్ చేపిస్తా అని చిరంజీవి అడుగుతున్నారు. అన్న ఒకటేంటవా 99 నుంచి 2026 ఎన్ని సంవత్సరాలు? ఒక 25 ఏళ్ళు 26 ఏళ్ళు. ఒక 3 సంవత్సరాలు 2 సంవత్సరాలు పోయినోడే ఓ 4 తులాలు 5 తులాలు గోల్డ్ తెచ్చుకుంటాడు. వీళ్ళకు నేను తేలేదు, చూడలేదు, పెట్టలేదు. ఈమె ఎంతమంది జ్యువెలర్ దగ్గరికి వెళ్ళి అది ఎక్స్చేంజ్ చేసి బిస్కెట్ పంపిస్తే దాన్ని వస్తుపూర్వకంగా చేసుకుంది కదా. ఓకే నేను అబద్ధం ఆడుతున్నా, ఓకే అబద్ధం ఆడుతున్నా, కేజీన్నర లేదంటున్నా. మరి నా బిడ్డకి రేపు పొద్దున కేజీ ఎక్కడి నుంచి తీసుకొచ్చేస్తాను? నేను పెళ్ళికి ఏం తెస్తాను? ఇప్పుడు నా దగ్గర 0 అన్న, నా దగ్గర 7 తులాల ఉంది. మరి నా బిడ్డకు పెళ్ళి ఎట్లా చేస్తా? మా కుటుంబంలో, రెడ్డి కుటుంబంలో మినిమం 50 తులాల నుంచి 100 తులాలు ఖచ్చితంగా ఉండాలి. ఏమి లేకున్నా కానీ అదొక సింపతిగా మేము చూసుకుంటాం. మీరు చెప్పిన దానికి ఓకే, నువ్వేమి అంటున్నావు? నా బిడ్డకి 7 తులాలు ఉంది, నాకు 25 తులాలు ఉంది, 30 తులాలు ఉంది. ఓకే, బిడ్డకి 7 ఉంటుంది, నీకే 30 ఉంటుంది. ఎట్లుంటుంది? నువ్వు ఏ జాబ్ చేస్తున్నావు? నీ కొడుకు ఏం చేస్తుండు? వెల్సెట్ల ఫ్యామిలీ అన్నారు కదా. అబ్బా సూపర్ అన్న, నిజమే లేబర్ లేబరే. నేను పెళ్ళయ్యే ముందు మా మామయ్య 2 సార్లు అప్పు చేశాడు. అప్పు చేసి మిత్తి కట్టలేక వాళ్ళ రిలేషన్ వాళ్ళు వచ్చి అసలు మాత్రం కట్టేసి ఒకసారి అప్పు చేశాడు, మళ్ళీ ఇంకోసారి అప్పు చేశాడు. అప్పు చేసి మెంటల్ ఎక్కిపోయి ఆయన బట్టలు ఇప్పేసుకొని రోడ్ల మీద తిరిగేది. అది తెలియదా అండి? ఎందుకంటే నేను దాని లోపల దాకా వస్తలేను. ఎందుకంటే నా ఫ్యామిలీ గురించి నువ్వు చెడుగు చెప్తున్నావు. నా ఫ్యామిలీ ఎటువంటిది అన్నది ఓకే, నేను ప్రూఫ్ చేసే అవసరం లేదు. మా నాన్నగారు కష్టపడి 3 పిల్లల్ని చదివించాడు. 3 మంచి పొజిషన్లో ఉన్నాం. ఇప్పుడు కష్టపడ్డాం, లేబర్ అనుకోండి, లేబర్ నుంచే కష్టపడి ఇప్పుడు ఒక మంచి పొజిషన్. మీకు 2 ఎకరాలే ఉందంట కదా మొత్తం మీద? అన్న నేను చెప్పేంటావా, మాకు మొత్తం 15 ఎకరాలు ఉండే. 15 ఎకరాలు ఉన్నప్పుడు దాంట్లో 6 ఎకరాల చిల్లర కాలపోయింది. 3 ఎకరాలు మా డాడీ అమ్మాడు. 3 ఎకరాలు డాడీ అమ్మినప్పుడు 20 లక్షలు నాకు ఇచ్చాడు. ఒక ఎకరానికి 20 లక్షలు, మనిషికి 20 లక్షలు ఇచ్చి అది మాత్రమే వాళ్ళకి వచ్చిందంట. ఆ 20 లక్షలు మాత్రమే విజయరెడ్డి గారు పుచ్చుకున్నారంట. ఓకే, 20 లక్షలు వచ్చాయి కదా. 20 లక్షలు వచ్చిన డబ్బును తీసుకుపోయి వేరే వాళ్ళకి ఇస్తే 33 లక్షలు ఇచ్చారు కదా మే మాసంలో. ఆ 33 లక్షలు ఏవి 33? ఓకే, వాళ్ళు చెప్తున్నారు 20 లక్షలు ఇచ్చారు, అమ్ముతే ఇచ్చారు. ఆ 33 లక్షలు ఏవి అన్న? ఒకటి, ఈడ నేను డబ్బు గురించి, గోల్డ్ గురించి తువ్వాలంటే నా దగ్గర చాలా ఉంది. అసలు ఫైనల్ అసలు మీరు ఏం కోరుకుంటున్నారు? డబ్బు, గోల్డ్, నగదా, లేదు అంటే ఆస్తిపత్రాలా, లేదంటే అసలు మీ భార్య పిల్లలు ఎందుకు చనిపోయారు? నేను ఫస్ట్ నుంచి మొత్తుకునేది, ఇప్పుడు వీళ్ళు నన్ను డైవర్ట్ చేసేది ఏంది అంటే డబ్బు కోసం మాట్లాడుతుండు, గోల్డ్. అది నేను ఎప్పుడు అడగలేదు. నేను గట్టిగా చెప్తున్నా, నాకు నా పిల్లలు, నా భార్య ఎందుకు చనిపోయిందిరా పగల్ నా కొడుక, అది అడుగుతున్నా నేను నిన్ను. నువ్వు ఉన్నావు కదా ఇంట్లో, నువ్వు అమ్మ ఉంది కదా, మీరిద్దరు ఏం చేశారు? ఈరోజు డబ్బు 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 నువ్వు వెతుకుతున్నావు, గోల్డ్ అని నీ అమ్మ ఎత్తుకుతుంది, డాక్యుమెంట్లు అయినా నువ్వు బెదిరిస్తున్నావు. వస్తున్నాయా మీకు బెదిరింపులు? వచ్చాయి, ఇప్పుడు బంద్ అయ్యాయి. మీడియాకి రాకముందుకు చాలా వచ్చాయి, చాలా రికార్డ్స్ ఉన్నాయి నా దగ్గర. నేను పిచ్చోని కాదు. అన్నీ బయట పెట్టగలరా మీరు? ప్రూఫ్స్ ఉన్నాయండి, ఉన్నాయి. టైం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి బయటికి, టైం వచ్చినప్పుడు అన్నీ వస్తాయి. ఒకటి, ఎందుకంటే ఆ రోజు మా భార్య దహనం జరిగిన రోజు నీ బొమ్మడిది వచ్చి ఇక్కడ 3 ఎందుకున్నారు ఇంట్లో? ఆ నెంబర్ కూడా నేను ఇస్తాను, ఆ నెంబర్ ఇస్తాను. ఆ నెంబర్ నుంచి ఎక్కడి నుంచి కాల్ వచ్చాయి? 2:30కి ఇక్కడి నుంచి ఇంటికాడ నుంచి ఎందుకు వచ్చాయి కాల్స్? నువ్వు చేసేదన్నీ లంగ పని. నేను అడుగుతానేమో మా బావ పైసల కోసం చూస్తున్నాడు, గోల్డ్ కోసం చూస్తున్నాడు, డాక్యుమెంట్. అరే లంగా, నువ్వు చేసే పని లంగ పని చేయకు. నువ్వు లంగవైతే నేను లంగ కాదు. ఒక ఇంటర్వ్యూలో చెప్తున్నాడు, నిన్ననే మీ ఛానల్లో ఏడ్చుకుంటూ ఉప్పల్లో కొంతమంది రౌడీలతోటి హోటల్లో కూర్చుండే. అరే నేను ఒకటే చెప్తున్నా, డైరెక్ట్ చెప్తున్నా, తులిప్స్ ఉంది కదా ఏడా, ఈ చెంగచెర్ల కమాన్ దగ్గర, నువ్వు సీసీ కెమెరా చెక్ చేయి. ఎవడు పోయి అలా మీటింగ్ పెట్టాడు, ఎవడు ప్లానింగ్ చేశాడు, ఎవడు ఏం చేశాడని తెలుస్తుంది నీకు. ఎంతమందితో నువ్వు కూర్చొని తాగినావు, తిన్నావు.
దేని గురించి ప్లానింగ్? ప్లానింగ్ నన్ను దావగొట్టడానికి, ఓకే. నన్ను బెదిరేయడానికి. కావాలంటే సీసీ కెమెరా చూడండి అలా మొత్తం టోటల్. మరి ఈ విషయంలో మీరు ప్రస్తావన పిఎస్లో తెచ్చారా? తెలియదండి, నేను పోయినప్పుడు మాట్లాడతాను, అన్నీ మాట్లాడతాను. ఎందుకంటే ఆయన నాకు అలిగేషన్ చేస్తుండే కదా, ఈ 3-4 రౌడీలను పెట్టుకొని నాకు రౌడీలు అవసరం లేదండి. నేను ఎవ్వరితోటి, నాకు ఇక్కడ పరిచయాలు లేరు, నాకు అవసరం లేదు. ప్రజలు నాకు మీడియాలు ఉంటే చాలు. నాకు అబ్సల్యూట్లీ ఖచ్చితంగా. నాకు వేరే రౌడీజము, నాకు రాజకీయ నాయకులు ఎవరు నాకు సపోర్టు చేయరు, నేను తిరగను. నాకు నిజాయితీగా నా న్యాయం కోసం కొట్లాడే ఎవరైనా నాకు సపోర్ట్ చేస్తారండి. ఇప్పుడు లక్షల మంది సపోర్ట్ ఉన్నారు నాకు. ఈరోజు ఒక ఏరియాకి నేను పోతే ఒక పని ఇది చేయన్నా అంటే చేస్తున్నారు. నేను రూపాయి గట్ట ఒకరు ఖర్చు పెడుతూనే కాదు. నువ్వు నీలాగా లక్షలు ఆపరిచ్చావు జనాలకు, ఈ సెటిల్ చేస్తే నీకు ఇన్ని లక్షలు ఇస్తా. ఎక్కడి నుంచి వస్తాయి నీ డబ్బులు? నా డబ్బులు తీసుకొని నాకే సెటిల్మెంట్ చేస్తున్నావే నువ్వు. పాపము పోదు, పాపము పడుతుంది. దేవుడు మీద చూస్తూనే ఉన్నాడు. రైట్.